నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. అయ్యా చూడండి అయ్యా, ఇది పంజాబ్ గవర్నమెంట్, ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఉంది. పంజాబ్ గవర్నమెంట్లో 7,000 బండ్లు అమ్మినారు. ఏం చేసినారు? సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది? ఆఫ్టర్ April 1, 2017 manufacturer or agent can't sell the vehicle in India. బాగా చూడండి, can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. చూడండి ఏమైంది? రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది, దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది. 7,000 బండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎవరి దగ్గర ఇలాంటి బండ్లు ఉంటే, తమిళనాడులో కూడా ఇచ్చింది, అన్ని సార్లు ఇచ్చినారు. ఏమని? ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరన్నా మీరు కొనింటే బై మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసినది, అమ్మినది, మీరు బండ్లన్నీ వెనక్కి అంటే పంజాబ్లో ఒకటేసారి 5,700 బండ్లు సరెండర్ చేసినారు. ఇక్కడ 6,000 అయితే 5,600 సరెండర్ చేసినారు. మధ్యప్రదేశ్లో సేమ్, మహారాష్ట్రలో సేమ్, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి. ఇది మొత్తం మిస్టేక్ మ్యానుఫ్యాక్చరర్ది. అందుకని ఏం చేసినారు? ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి. మరి ఈడ ఎవరికి పోయింది? ఈడ నన్ను, నా భార్యను, అందరినీ లోపలేస్తారు. ఏమయ్యా? నన్ను, నా భార్యను లోపలేస్తారు, నా కొడుకుని వేస్తారు, నా కోడల్ని వేస్తారు. మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే మేము దొంగల మాదిరి భద్రరాత్రుల్లో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతారు. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్, ఇదిగో మొత్తం బుక్లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన. నా రూట్ బస్సులు ఉన్నాయి, నాకు ఎవరికి లేవు. ఆంధ్రప్రదేశ్లో నాకు నన్ను రూట్ బస్సులు లేవు. ఇవన్నీ లీగల్ ఒపీనియన్ డిటిసి అడిగినాడు జీపీకి. చూడండి, ఆయన ఏమన్నాడు? చేయకూడదు, అసలు నీకు అథారిటీ లేదు, జీపీ, వైఎస్ఆర్ జీపీ. చూడండి, దాని బేఖాతార్. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్. రూట్ బస్సులు నావన్నీ ఇంటర్ స్టేట్, అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయేటే, ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే బండ్లు ఇంటర్ స్టేట్ అంటారు. ఇన్ని బస్సులు ఉండేవాడు ఎవడు లేడు. ఏం చేసినారు? సీజ్ చేయాలి. ఏమంటారు సీజ్ చేసినదే? పని డ్రెస్ లేదంట, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట, ఇవన్నీ. ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు. పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు, బండికి ఉండాలా. ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి. నువ్వు అట్లే కొడితే పర్మిట్ నెంబర్, గిరిమిట్ నెంబర్, ఎఫ్సి అన్నీ వస్తాయి. ఏం చేస్తా? బయట పక్కన బోర్డు రాయాల, ఓనర్ పేరు, చాసీ నెంబరు, ఐసీ నెంబరు అన్నీ అవి ఉంటాయి. ఏం రాస్తారు? లేవు అంటే లేవంట, ఉన్నా కానీ లేవు. దాని ఫైన్ ఎంత తెలుసా? 100 రూపాయలు, 500.
మేము 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కడతాం, అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు. ఎంబీ యాక్ట్ ఉంది. అందుకే నేను హైకోర్టుకు పోయినా. హైకోర్టుకు పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి. ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ ఇండివిజువల్గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారో ఇమ్మన్నారు. నేను ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేసిన, ఒక్కొక్కరికి 12,000 కట్టి అదేదో చలాన కట్టి ఇచ్చేసినాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాను నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా ఉంది. గవర్నమెంట్ కోర్టే ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని. ఈరోజు నేను బస్సు కొట్టాలి 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు పోయి మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చినారు. ఆడ పార్క్ చేసి ఉంటే ఎవరండి? నేను నష్టపోయినా పర్వాలే. నా భార్య, నా కోడలు, ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా? నేనైతే చెప్తున్నా, ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాడ్ ఎంక్వైరీ, మా డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఒక ఆలయం ఉంది, అలా కన్నా గలా కానీ. ఇల్లు ఎట్లా కట్టుకుంటావు? అట్టిక ఏం రాసావు? ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా? సీజ్ చేసావు బండిని. నువ్వైతే బాగా కులకాల ఇంట్లో కులుక్కుంటావు. వాడు ఏమనుకుంటాను? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇళ్ళ కాడ కూర్చోడి కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతాను. ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 17 ఏళ్ళలో ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటారు. నేను నా భార్య డిటిసి ఆఫీస్లో కూర్చుంటాం. డబ్బులు కుదరదు కాదు, ప్రూవ్ చేయండి. జరుగుతుందని చేస్తారా? మొత్తం ఆంధ్రప్రదేశ్ చెడగొట్టింది మోస్ట్ ఆఫ్ ద ఐఏఎస్ అంటే ఐపీఎస్. సిగ్గుల మొత్తం గబ్బ పడుతుంది. మీరే ఐఏఎస్ ఐపీఎస్. మొన్న గలాట అయితే ఈ ఎస్పీ చెప్తాది నాకు, యూ హ్యావ్ డన్ జస్టిస్ అంట. మా ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే 7 కిలోమీటర్లపై 2:30కి మేము పనుకొని నిద్రపోతుంటే వాడికి కొడితే 307 రౌడీ షీటర్లా. మేడం, యూ వాంట్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూ డోంట్ నో ABCD ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హౌ కెన్ యూ బుక్ రౌడీ షీటర్స్? దేర్ ఇస్ లా. ఓవర్ నైట్ 3 కేసులు తీసుకొని రౌడీ షీటర్లు అంటే యూ సే దట్ యూ పెద్ద ఇది చేసినాడువా? ఏం చేసినావు? తాడిపత్రి బర్న్, మాకు జస్టిస్ జరగాలి. డాట్ బర్న్ అని మా ఊరు చేసుకోదాం. మాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరినీ ఏమి మీరు పోలీసులు అయితే ఏం చేస్తారు? నాకు తెలుసు. వైల్ ఐ యామ్ ఇన్ డ్యూటీ, హి హస్ కమ్ డూ జస్టిస్. 8 ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం జబ్బు పడుతుంది మీరే. No, I am not going to leave anybody. All the break inspectors, I am going to sit in your houses. మీరేమో పని చేయాల. ఒకటి పెద్ద బగలా కట్టారు మెడికల్ సీట్లకు, డబ్బులు కట్టి సీట్లు తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కటి యు ఆర్ కరప్ట్, ఆఫుల్ కరప్ట్.
especially by transport. You had to, I am asking an inquiry. My by DTC and the transport people, నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే బ్రేక్ హోటల్లో చెప్తావా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ honesty man, something is done to the AP government, AP people ki. Please sir, నేను నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తారు సార్, చాలా బాధ ఉంది సార్, నా భార్య నా కోడలు. ఏం సార్ ఎంత దూరం అవుతా అంత దూరం అవుతారా? బ్రేక్ స్వేటర్లో చిత్తూరు నుంచి వచ్చి చెక్ రిపోర్ట్ రాస్తారా? ఏమన్నా ఏమనుకుంటారా? నా కొడకల్లారా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. ఎంత దూరమైనా పోతా, no problem of 302 case on me. Yes, I need justice. మా ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఈరోజు కూడా. నాకేమి తెలియదు. అట్టిగా 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సిన అందరూ ఆల్ బ్రేకర్స్ పెట్టారు. తమాషా సార్ అది అబ్బా, నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ము ఇది. శివప్రసాద్ నాకు